గుడిలో తీర్థం ఎందుకు ఇస్తారో తెలుసుకుందాం. ఆలయాలకు వెళ్ళినప్పుడు దైవదర్శనం అనంతరం పురోహితులు అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త పాపక్షయకరణం, పాదోదకం పావనం అనే మంత్రాన్ని చెబుతూ తీర్థాన్ని 3 సార్లు చేతిలో వేస్తారు. అమృత సమానంగా భావించే తీర్థంలో పంచామృతాలు, తులసి దళాలు, సుగంధ ద్రవ్యాలు, మంత్రశక్తులు ఉంటాయి. వీటి వల్ల ఆ తీర్థం అత్యంత పవిత్రంగా మారుతుందని పురోహితులు చెబుతున్నారు. అకాల మరణాన్ని తప్పించే శక్తి, రోగాల నివారణ అయిన తీర్థాన్ని స్వీకరించి భక్తులు స్వచ్ఛమైన మనస్సుతో దేవునిపై దృష్టి ఉంచాలని పండితులు చెబుతున్నారు. 3 సార్లు ఇచ్చే తీర్థంలో మొదటి తీర్థం తీసుకుంటే శారీరక, మానసిక శుద్ధి జరుగుతుంది. రెండోసారి తీర్థం తీసుకుంటే న్యాయధర్మ ప్రవర్తనలు చక్కదిద్దుకుంటాయి. ఇక మూడోసారి తీసుకునేటప్పుడు పరమేశ్వరుడి పరమ పదం అనుకొని తీసుకోవాలి. వీటిని సేవించడం ద్వారా కనిపించని రోగాలు కూడా త్వరలో నయమవుతాయని పురాణాలు చెబుతున్నాయి. తీర్థం 3 సార్లు తీసుకున్నప్పుడు కూడా కుడి చేయి కింద ఎడమ చేయిని ఉంచి తీసుకోవాలి. కుడి చేయి చూపుడు వేలు, బొటన వేలిని మడిస్తే ముద్ర వస్తుంది. ఆ ముద్రలో తీర్థాన్ని తీసుకోవాలి వేద పండితులు చెబుతున్నారు.